హాయ్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళలో వెరిఫై చేసి రద్దు చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో, అలాగే మనకు డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీటికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో సో వాళ్లకు మాత్రమే ఇంద్రమ్మ ఇళ్ళను అయితే అందజేయాలని చెప్పేసి మన మంత్రి గారు అయితే అప్డేట్ ద్వారా తెలియజేశారండి. అంతేకాకుండా సో ఎవరైతే అర్హులు ఉన్నారో ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణంలో ఏ దశలో ఉన్నా సరే అనర్హులని తేలితే వాటిని రద్దు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారండి. అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి. అంతేకాకుండా ఇంద్రమ్మ ఇళ్ళ కోసం నిరుపేదలుగా ఎదురు చూస్తున్నారని, సో అలాగే వారి ఆశలను అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి కూడా అధికారులను అయితే ఆదేశించారు. అంతేకాకుండా ఈ సమావేశంలో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ పాల్గొన్నారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్లకు సెలెక్ట్ అయ్యారో అంటే మనకు L1 మొదటి ఫేజ్లో సో వాళ్ళని మళ్ళీ రీవెరిఫై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో వాటిలో ఎవరైతే అనర్హులని తేలితే వాళ్ళను రద్దు చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి. సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రావాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా మనకు వచ్చే ఫేసెస్లో సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్ళను అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారండి. అలాగే అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.